ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. టైమ్స్ ఇండియా తరపున మనకి 2026 గాను బెస్ట్ వెరికోస్ వెయిన్స్ కి రెవీస్ హాస్పిటల్ కి అవార్డు వచ్చింది. Raja V. Kopala. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ టైమ్స్ టీవీ వాళ్ళు కనీసం ఒక 1000 మంది పేషెంట్స్, రకరకాల పేషెంట్స్ని ఫోన్ చేసి మీరు ఈ హాస్పిటల్ నుంచి విన్నారా, మీరు ఈ డాక్టర్ నుంచి విన్నారా, అలానే మనం చేసిన వాళ్ళు ఒక 200 మందితో మాట్లాడి మీకు తగ్గిందా, మీకు తగ్గలేదా అంటూ ఒక డీప్ అనాలిసిస్. సో అంటే బ్యాక్ ఎండ్ అంత స్క్రూటినీ చేస్తారు, చాలా స్క్రూటినీ చేస్తారు. చాలా స్క్రూటినీ చేసి నాకు ఈ అవార్డు అనౌన్స్ చేశారు. గవర్నర్ గారు నంబర్ 1 పిలిచి మనకి అవార్డు ఇవ్వడం అనేది డెఫినెట్గా స్పెషల్. 10 ఏళ్ళ క్రితం నేను ఈ ఫీల్డ్ చెప్పినప్పుడు ఈ ఫీల్డ్ ఉందని కూడా తెలియ కొంతమంది చాలామంది ఉండేవాళ్ళు. నేను హాస్పిటల్కి ఉద్యోగానికి వెళ్ళాను. ఫస్ట్ ఒక 10-12 హాస్పిటల్ ఇలాంటి ఫీల్డ్ వారికోస్ ఏం ఫీల్డ్ అయ్యా, ఉద్యోగం ఏం లేదని చెప్పి పంపించేసిన సందర్భాలు కూడా ఉంటాయి. అక్కడి నుంచి నా ఓన్ సెట్ ఆఫ్ 24 హాస్పిటల్కి వచ్చామంటే మనం వెళ్ళే లాంగ్ ప్రయాణంలో ఇది ఒక మైల్ రాయి, ఇది ఒక మంచి మైల్ రాయి. నమస్తే రాజా గారు. నమస్కారం అండి. ముందుగా కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే టైమ్స్ ఇండియా తరపున మనకి 2026 గాను హెల్త్ సమ్మిట్లో బెస్ట్ వెరికోస్ వెయిన్స్ రెవీస్ హాస్పిటల్కి అవార్డు వచ్చింది. చాలా సంతోషంగా అనిపించిందండి అవార్డు రాగానే. నాకు గతంలో కూడా ఎక్సలెన్సీ అవార్డు ఒకటి వచ్చింది మనది. విత్ ఇన్ ఇయర్లో మళ్ళీ బెస్ట్ హెల్త్ హాస్పిటల్ కింద వెరికోస్ వెయిన్స్కి 2026కి సౌత్ ఇండియా తరపున చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అవార్డు కూడా తీసేసుకున్నారు. దాంతోపాటుగా మా అందరికి పార్టీ కూడా ఇవ్వండి. తప్పకుండా. రైట్. అంటే ఒక అవార్డు రావటం అనేది మన బాధ్యతని ఇంకాస్త పెంచినట్లు అనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి కూడా కదండి. ఒక అప్రిషియేషన్ రాగానే నేను ఇంకాస్త బాగా పనిచేయాలి, వెనకాల మనల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారని అనిపిస్తూ ఉంటుంది కదా. పర్సనల్గా మీ ఫీల్ ఎలా ఉందండి? అన్ని అవార్డులు ఒక వంతు, ఇప్పుడు చాలా వచ్చాయి, మన గురించి చాలా డిస్కస్ చేసాం. అన్ని అవార్డులు ఒక వంతు అయితే ఈసారి ఎందుకో కొంచెం స్పెషల్ ఫీలింగ్ వచ్చిందండి. ఈ స్పెషల్ ఫీలింగ్ రావడానికి కొంత హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఏంటంటే, గత ఏడాదికి ఏదో కొన్ని నెగిటివ్ ప్రెస్, కొంచెం పాజిటివ్ ప్రెస్, రకరకాల డిస్కషన్స్ రకరకాల ఛానల్స్లో రకరకాలు జరిగినాయి. అఫ్కోర్స్ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఈ నెగిటివ్ మాట్లాడినా పాజిటివ్ మాట్లాడినా ప్రతి నెల మీద నెల గత 10 ఏళ్ళుగా అంటే లాస్ట్ 120 మంత్స్గా నా ఓపీ పెరుగుతూనే ఉంది, నా సర్జరీస్ పెరుగుతూనే ఉన్నాయి. సో ఎవరైనా నెగిటివ్ మాట్లాడినా, మంచిగా మాట్లాడినా, చెడ్డగా మాట్లాడినా ప్రజల ఆదరణ, ఒక వేల కొద్ది ప్రజలు ఒకరికొకరు చెప్పుకుంటూ నేను ఎన్ని వేల యాడ్లు ఇచ్చినా కూడా ఎవడు మభ్యపడి రాడండి. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుల్లో హెల్త్ కేర్లో సపోజ్ మనం మాట్లాడాం వారికోస్ గురించి, అది చూసేసి పెట్లు పట్టుకొని సర్దుకొని ఎవరు వచ్చారు? 100% చూసి వాళ్ళ చుట్టాలకో, వాళ్ళ తెలిసిన వాళ్ళకో, వాళ్ళ ఫ్రెండ్స్కు ఫోన్ చేసి నాకు ఈ జబ్బు ఉందిరా, ఇది యాడ్ ఇది చూశాను, ఒక షో చూశాను, లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ చూశాను, అది నిజమా అబద్ధమా అని వాళ్ళు శ్రేయోభిలాష్కి అడిగే 99.99% మంది వస్తారు ఈ భారతదేశంలో. సో ఆ ఆదరణ అనేది పెరుగుతూ వచ్చింది. అది పెరగటం ఒక పక్కన, రెండో పక్కన వీళ్ళు ఏం చేస్తారంటే ఈ టైమ్స్ టీవీ వాళ్ళు దే గో త్రూ వెరీ ఎక్స్టెన్సివ్ ప్రాసెస్ అనమాట. కనీసం ఒక 1000 మంది పేషెంట్స్, రకరకాల పేషెంట్స్ని ఫోన్ చేసి మీరు ఈ హాస్పిటల్ నుంచి విన్నారా, మీరు ఈ డాక్టర్ నుంచి విన్నారా, అలానే మనం చేసిన వాళ్ళు ఒక 200 మందితో మాట్లాడి మీకు తగ్గిందా, మీకు తగ్గలేదా అంటూ ఒక డీప్ అనాలిసిస్. సో అంటే బ్యాక్ ఎండ్ అంత స్క్రూటినీ చేస్తారు, చాలా స్క్రూటినీ చేస్తారు. చాలా స్క్రూటినీ చేసి నాకు ఈ అవార్డు అనౌన్స్ చేశారు. చేస్తే ఆ రోజు నిజంగా కూడా పని చాలా ఎక్కువ ఉంది నాకు. బాబోయ్ నేను రాలేనయ్యా, ఇది చాలా బిజీగా ఉందంటే, దానిలో మళ్ళీ అవార్డు ఇచ్చేవాళ్ళు 3-4 గెస్ట్లు ఉన్నారు ఓవర్ ద ఈవినింగ్. సార్ మీరు నంబర్ 1 మాకు గవర్నర్ గారు మీకు ఇస్తారు, ఇంకెవరు కాదు అంటే నేను ఆ రెస్పెక్ట్ కాదనలేకపోయాను. గవర్నర్ గారు నంబర్ 1 పిలిచి మనకి అవార్డు ఇవ్వడం అనేది డెఫినెట్గా స్పెషల్. ఇప్పుడు దాకా చూసారంటే స్టేట్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అనేది మన దగ్గర వారి దగ్గర పుచ్చుకోవటం అనేది ఇంతకుముందు జరగలేదు. ఒక పెద్ద ప్రముఖ యాక్టర్ గారు కానీ, ప్రముఖ పొలిటీషియన్ కానీ ఇవ్వడం జరిగింది, కానీ ఒక స్టేట్ హెడ్ ఇవ్వడం అనేది మాత్రం నేను చాలా పెద్ద విషయంగా భావిస్తాను పర్సనల్గా. సో అది మనం ఎప్పుడైతే పుచ్చుకున్నానో నాకు అందుకే ఈ పర్టికులర్ అవార్డు ఈ బ్యాక్గ్రౌండ్లోంచి మనలో బయటకు వస్తూ, ఆ బురద నుంచి బయటకు వచ్చి చాలా ఒక పువ్వులా, మనం ఒక లోటస్ పువ్వులాగా పూసి దానికి క్రౌనింగ్ గ్లోరీ, దానికి ఒక చిన్న మకుటం లాగా మీరు ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం. బట్ దాని రివర్స్లో నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, మనం వెళ్ళే లాంగ్ ప్రయాణంలో ఇది ఒక మైల్ రాయి, ఇది ఒక మంచి మైల్ రాయి.
ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు హైదరాబాద్ అని చెప్తుందేమో, కానీ ఇది ఒక మైల్ రాయి. ఇది మాత్రం నా డెస్టినేషన్ కాదు, నేను వెళ్ళి చెక్ ఇన్ అయ్యే హోటల్ ఇది కాదు, నా హోటల్ కాదు, ఇది నా మైల్ రాయి. ఇక్కడ చూసుకుంటే నా 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 ఊరు ఇంకో దగ్గర ఉంది అని, ఇంకా ఊరు ఇంకా దగ్గరకు వచ్చింది. జర్నీని స్పీడప్ చేస్తూ నేను కరెక్ట్ రోడే ఎక్కాను, మా ఊరికి రాబోతోంది అని నాకు ఒక వ్యాలిడేషన్ ఇచ్చే ప్రాసెస్ మాత్రం ఈ అవార్డు. సో నేను ఎప్పుడు ప్రతి అవార్డు అదే చెప్తాను, బట్ ఇప్పుడు కూడా అదే. రాజా గారు, జనరల్గా మంచి స్ప్రెడ్ అవటానికి కాస్త టైం పడుతుందండి. టైం పట్టినా కూడా డెఫినెట్గా అందరిలోకి వెళ్తుంది. కానీ చెడు అనేది చాలా ఫాస్ట్గా మూమెంట్ ఉంటుంది, అంటే సెకండ్స్లో అందరికీ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మీరు ఫేస్ చేసిన ఇష్యూస్ కావచ్చు, అంటే ఈ హ్యాపీ మూమెంట్లో నేను గుర్తు చేస్తున్నాను అనుకోవద్దు. ఆ మూమెంట్ నుంచి దీంట్లోకి బయటపడి గవర్నర్ గారి చేతుల మీదుగా మీరు అవార్డు తీసుకోవటం నిజంగా హర్షించదగ్గ విషయం అండి. అంటే ఇక్కడ నాకేమనిపిస్తోందంటే మంచి కూడా అలానే స్పీడ్గా స్ప్రెడ్ అవుతోంది, సర్వీస్ కూడా అంతకన్నా స్పీడ్గా వెళ్తోందని నాకు అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ మీరు చూసారంటే ఏదో ఇక్కడ స్టేట్ లైసెన్స్, అక్కడ స్టేట్, అందరము ఒకే ఎన్ఎంసీ పుస్తకాలు చదువుకున్నాం. ఎప్పుడో ఈ ఎన్ఎంసీ రాకముందే ఇండియా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చెప్పింది, అందరూ ఒకే సబ్జెక్ట్ చదువుకుంటే ఏ స్టేట్లో ఉంటే ఏంటి, ఒక నంబర్ ఇచ్చేస్తాం, కామన్గా కంట్రీ వైడ్ ఒక నంబర్ ఇచ్చేస్తాం అన్నారు. ఏదో బ్యూరోక్రటిక్ కారణాల వల్ల అది ఫుల్ఫిల్ కాలేదు. సరే, ఆ తర్వాత ఈ స్టేటు ఆ స్టేటు డిస్కషన్స్ ఉండిపోయినాయి. సో ఇదంతా అయిన తర్వాత నేను నాలాంటి ప్రముఖ పెద్ద పెద్ద డాక్టర్లు చాలామంది హైదరాబాద్ నుంచి ఆంధ్రదేశంలో, మన ఆంధ్రాలో చాలా పెద్ద పెద్ద ప్రాక్టీస్ రన్ చేస్తారు. జస్ట్ అడిగాము మినిస్టర్, ఏంటి సార్ మరి ఇప్పుడు మేము అందరం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఒకే రాష్ట్రం చేసుకున్నాం, అవును, ఇప్పుడు 2 రాష్ట్రాలకి గొడవలు పెడుతున్నారు, ఇది ఎలా కరెక్ట్ అంటే, మన జూన్ 12th నాడు ఒక ఫెంటాస్టిక్ జీవో వచ్చేసింది. ఎక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా మా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రాక్టీస్ చేయండి, మంచి డాక్టర్లు మాకు కావాలని. సూపర్. ఇదంతా ఏంటంటే మనం చేసే మంచి వర్క్కి ఇది ఒక ఎగ్జాంపుల్. అవును. సో నేను చెప్పాను, సార్ నేను జెన్యున్గా కొన్ని వేల మందికి బాగు చేస్తున్నాను, ఒక చిన్న పీస్ ఆఫ్ పేపర్, అదొక 10 ఏళ్ళ క్రితం ఆ పేపర్ అక్కర్లేదు మనకి, ఇప్పుడు అవసరం వచ్చింది. ఈ అవసరం వచ్చిన పేపర్ మీద ఊరికే స్టాంప్ చేస్తున్నారే గిట్టనాళ్ళు, ఇది తప్పు కదా. ఎందుకు అసలు వర్షం లేని దగ్గర మనకు వరదలు ఎందుకు తెస్తున్నారు? అదే కదా, ఎంత వేల మంది ఆంధ్రప్రదేశ్ వెళ్ళి డాక్టర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే ఆయన అవునయ్యా నేను కరెక్టే, మేము ఒక క్లియర్గా పేపర్ ఇచ్చేస్తాం, దీని మీద దీనికి అంత పెట్టేస్తాం అని చెప్పేసి జూన్ 12th ఒక ఆర్డర్ వచ్చేసింది. సో ఆ ఆర్డర్ ప్రకారం ఏంటి? ఆర్డర్ ప్రకారం నాలాంటి వాళ్ళు, అంటే హైదరాబాద్లో లైసెన్స్ ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి బేసిక్గా ప్రాక్టీస్ చేసి పేషెంట్ని చూడొచ్చు. రైట్. అలానే మీరు బొంబాయిలో పెద్ద డాక్టర్ ఉంటే అది సేమ్ టైం ఇట్లేదు, ఇంకా అవ్వాలి, అటైంది. ఇప్పుడు బొంబాయిలో మీరు పెద్ద డాక్టర్ అంటే మీరు వెళ్ళి భీమవరంలో క్లినిక్ పెట్టచ్చు వారం కోసం. ఎందుకంటే బెస్ట్ డాక్టర్స్ ఆంధ్రప్రదేశ్, మేమందరం కంబైన్ అనేది పుట్టిన వాళ్ళము, ఎంత బెస్ట్ డాక్టర్స్ ప్రపంచవ్యాప్తంగా ఇచ్చింది. అవును కదా, గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి అమెరికా మీరు వెళ్ళారంటే ఈరోజు బెస్టెస్ట్ పీపుల్ అంతా అక్కడే ఉన్నారు. రైట్. సో అది ఊరికే అనమాట, అది ఏమీ లేదు, ఒక థియరిటికల్ పాయింట్ అది. దాని మీద కూడా కొంతమంది వక్రించి చాలా నీచంగా చేస్తే దానికి కూడా గవర్నమెంట్ రిజల్ట్ చేసి మనం మంచి వర్క్ ఇదంతా ఎగ్జాంపుల్స్ అండి చెప్పొచ్చేది. ఈ అవార్డే కాదు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సేయింగ్ మీలాంటి ఎమినెంట్ డాక్టర్స్, మాలాంటి వాళ్ళు, గోఖలే గారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళి గుంటూరులో ఆపరేట్ చేస్తారు. అలాంటి వాళ్ళందరికీ తప్పులేదయ్యా, మీరు రండి మా దేశంలో చేసి బెస్ట్ ట్రీట్మెంట్ పేషెంట్లకి ఏది బెస్ట్ అది ఇవ్వండి అని చెప్పడం కూడా చాలా గొప్ప విషయం నేను భావిస్తున్నాను. సో ప్రతి రాష్ట్రం కూడా ఈ విషయం మీద ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను కూడా. మేము కూడా ఐడ్రీమ్ మీడియా తరపున నిజంగా అండి, ఎందుకంటే సర్వీస్ సెక్టార్ అనేది అది మాటల్లో అయ్యేది కాదండి, చేతల్లో చేసి చూపించాలి. అలాంటి సెక్టార్లో వర్క్ చేసే మీలాంటి వారికి పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. దానికి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కలగటం, దానివల్ల వర్క్ ఒక హాఫ్ డే కూడా బ్రేక్ అయ్యింది అంటే ఎంతోమంది ఇబ్బంది పడటానికి అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ అంటే రాజా గారి గురించి నేను మాట్లాడట్లా, జనరల్ వేలో హెల్త్ సెక్టార్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి. అలా డిస్టర్బ్ అయినప్పుడు టోటల్ సిస్టమే దెబ్బతింటుంది కదా. ఇది వేరే లైసెన్స్డ్ ప్రొఫెషన్స్కి ఎక్కడా లేదు. ఇక్కడ హైకోర్టు లాయర్ గారు సుప్రీంకోర్టులో మాట్లాడుకోవచ్చు, బొంబాయిలో చార్టెడ్ అకౌంటెంట్ వచ్చి హైదరాబాద్లో ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. లైసెన్స్ ఉన్న నంబర్ ప్రతి ఒక్కరికి ఇది అప్లై అవ్వట్లేదు. ఇది ఏదో ఒక ఓల్డ్ లా పట్టుకొని ఊరికే వేధించడం అంతే. అది కొంతమంది క్లారిటీగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా అడ్వాన్స్డ్గా బ్యూటిఫుల్గా ఒక లెటర్ ఇచ్చేసింది. సో అవన్నీ చాలా హ్యాపీగా ఉన్నాను. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తారంటే ఇవన్నీ ఒక డీప్ లైసెన్సింగ్ పాయింట్. ఇవన్నీ ఏంటంటే మనం చేసే గుడ్ వర్క్కి ఒక్కొక్క చిన్న టిక్ మార్క్స్ అన్నమాట. తలుచుకోనో అనుకోకపోయినా చిన్న చిన్న టిక్ మార్క్స్ ఈ గుడ్ వర్క్. అంటే ఇప్పుడు అప్రిసియేషన్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, చిన్న సమస్య వచ్చినప్పుడు ఆ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది కదా ఫస్ట్. ఎందుకంటే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ కదా. మీకు ఎట్లా అనిపిస్తుంది, మీరు ఎట్లా ఫేస్ చేశారండి, ఎట్లా ఫేస్ చేస్తారు?
సో నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రెండు విషయాలండి. ఇక్కడ బేసిక్గా మనకి డిస్టర్బెన్స్ ఉన్నవి ఇప్పుడు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్ నడుపుతుంటే ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది. Yes. ఎవరో గుద్దేసిపోతాడు, Yes. గీత పెట్టిపోతాడు. జస్ట్ సెకండ్ ముందు మనం బయటకు అయింది. వెళ్ళాము. అలాంటి డిస్టర్బెన్స్లో ఏంటంటే సరే ఇది ఒక చిన్న మెటీరియల్ లాస్ ఏముంది, చిన్న ఆ గీత పదకి గీత కాకపోతే చిన్న దెబ్బ దాన్ని మార్చుకుంటాం. కొన్ని ఎమోషనల్ లాసెస్ ఉంటాయి. ఎమోషనల్ లాస్ ఎట్లాంటిదంటే ఒక డాక్టర్కి నీకు విద్య రాదని చెప్పేది ఎమోషనల్ లాస్. ఒక డాక్టరు ఒక పెద్ద నేషన్ వైడ్ ఒక పెద్ద గోల్ పెట్టుకొని వెళ్ళటానికి వెళ్ళినప్పుడు ఏదో చిన్న ఆటంకాలు పెట్టడం అనేది వాళ్ళ యాస్పిరేషన్ ఎక్కడ దెబ్బ తగులుతుందో అది పెద్ద లాస్. ఫైనల్గా మీరు నిజంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ లాస్లు చాలా చిన్నవి, ఎందుకంటే ఎప్పటికోసారి మనం సంపాదించుకుంటాం ఆ డబ్బులు. సో ఒక గోల్, ఒక యాస్పిరేషన్ ఎప్పుడు దాన్ని దెబ్బతీస్తారో ఆ లాసెస్ కొంచెం మనకి విసిగిస్తాయి. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రూత్, నిజము, మనం మనం సెల్ఫ్లెస్ నేచరు. కొన్ని ఇప్పుడు ఇవాళ మనం ఈ షో ఉంటుందని కూడా నాకు తెలియదు. ఇవాళ నేను ఇప్పుడు మా ఫ్రంట్ ఆఫీస్ చూడండి, కనీసం 12 మందికి నేను వాడు వచ్చి సార్ నా దగ్గర డబ్బులు అయిపోయాయో, సార్ నేను ఇవాళ డబ్బులు తెచ్చుకోలేదు అంటే 12 మందికి నేను ఫ్రీగానే ఓపెన్ ఈ 250 రూపాయలు కూడా తీసుకొని 12 మంది ఉన్నారు ఈరోజు. ఎవరికో ఆపరేషన్ చేసాం 14 ఏళ్ళ క్రితం, ఆయన ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నాడు. ఓకే, నాకు ఓల్డ్ ఏజ్ హోమ్ ఉన్నాను సార్, మళ్ళీ వచ్చింది చిన్న పుండు, ఇప్పుడు నాకేం పరిస్థితి లేదు, మా కొడుకులు నన్ను పట్టించుకోండి, ఆ ఫోన్ ఎత్తరన్నారు. నాకు చాలా బాధేసి ఆ కట్లు ఏదో 2 ముక్కలు ఏదో నాకు తెలిసిన ఆయన 4-5 వేల రూపాయల వరకు ఫ్రీగానే ఇచ్చి పంపించారు. సో ఇవన్నీ ఏంటంటే మనం ఎందుకు చేస్తాం? డబ్బుల కోసం, డబ్బులు మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం, మన గోల్ సెట్టింగ్ కోసం, మన గోల్ నిండడం కోసం. గుర్తుపెట్టుకోండి, ఈ మంచి క్రియలన్నీ కూడా మీ గ్రోత్కి ఎక్కడో దగ్గర మళ్ళీ యాడ్ అయ్యి వస్తాయి మళ్ళీ మీ దగ్గరికి. ఎవరో ఒకళ్ళు మీకు ఎయిర్పోర్ట్లో కనబడి చెప్తారు, ఇప్పటికీ నాకు ఎవరో కనబడి నాకు ఆ రోజు తగ్గించారు డాక్టర్, ఎవరో ఒకళ్ళు నాకు ఆ రోజు నైట్ ఫోన్ చాలా అనిపిస్తుంది కదండి. అది చాలా విషయం అండి. అండ్ ఆ విషయం ఎక్కడో ఎవరో మళ్ళీ మాట్లాడుకుంటారు మన ప్రేమ లేని రోజు కూడా. ఈ గుడ్ వర్కే నాకు ఈ రోజు తీసుకొచ్చిందండి. నేను చేసిన మామూలు హార్డ్ వర్క్ కాదు. ఈరోజు ఈ అవార్డు అన్నా ఈ విషయాలు జరుగుతున్నాయంటే వారానికి 7 రోజులు నేను 249 రూపాయల ఫీజు, అంటే నేను 2014లో ఏ ఫీజు అయితే ఒప్పుకున్నానో వచ్చిన కొత్తల్లో అదే ఫీజుకి ఇప్పటికీ పేషెంట్ చూశాను. ఇప్పుడు మనం కూర్చుంటున్న బిల్డింగ్ రెంట్ 3 ఇంతలు పెరిగింది అప్పటికిప్పటికి. బట్ నేను మాత్రం నా నైజం మార్చుకోలేదు. సో దిస్ విల్ ఆల్వేస్ ప్లే అండి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రాజా గారు. ఎవరికైనా నేనేమనుకుంటానంటే జనరల్గా మా ఫీల్డ్ గురించి చెప్తున్నా, మీడియా ఫీల్డ్. మీడియాలో ఉన్న వాళ్ళం ఒకరి మీద ఒకరు ఇష్యూస్ రేస్ చేసుకోకూడదు. బయట నుంచి ఎవరైనా రేస్ చేసినా మనమంతా కలిసికట్టుగా ఒక యూనిటీగా ముందుకు వెళ్తే ఆ సమస్య చాలా చిన్నదిగా ఉంటుంది, మనకి ఆ పెయిన్ తగ్గుతుంది. అలా అన్ని ఫీల్డ్లో ఉండాలని నేను కోరుకుంటాను. మీరేమంటారండి? మీ ఫీల్డ్లో మీరు ఎలా చూస్తున్నారు? మా ఫీల్డ్లో కొన్ని విభేదాలు ఉన్నాయి. బట్ అగైన్ అండి, మీరు ఆ విభేదం వెనకాల ఒక స్ట్రక్చర్ ఉండి ఒక వర్త్వైల్ విభేదం ఉంటే అది బాగవుతుంది. ఆ విభేదం అబ్బా అవి డబ్బులు సంపాదించేస్తున్నాను నేను సంపాదించలేకపోయాను అంటే దానికేం విలువ లేదు, అది ఈర్ష. ఆ ఈర్ష్యతో ఏమవుతుంది, ఒక 2 రోజులు నన్ను డిస్టర్బ్ అవుతుంది అంతే కదా. కానీ ఎవరేం చేసుకోలేరే. ఇప్పుడు నేను నాగేశ్వర రెడ్డి గారు మీరు ఈర్షపడితే ఏమవుతుంది? వారు చాలా పెద్దవారు, వారు నాలాంటి కష్టం నాకన్నా మరొక 30 ఏళ్ళు కష్టపడ్డారు, అందుకే కదా ఈరోజు ఆ పొజిషన్ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ డాక్టర్ కూడా కష్టపడకుండా పైకి వెళ్ళే అవకాశం లేదు. వాడు బ్రహ్మదేవుడైనా కూడా వీలు పడదు. సో వారు ఆ లెవెల్కి వెళ్ళారంటే నేను అక్కడ ఈర్ష్యపడో లేకపోతే నేను చిన్న విభేదాలు పెట్టుకుంటే అది నా లాస్. ఉదయించే సూర్యుడిని మనం ఏం చేయగలమండి, మన కళ్ళు మూసుకోవటమే, దాన్ని ఆపలేం కదా. సో వారందరూ ఇవన్నీ ఈ గ్రేట్నెస్ అనేది ఒక రోజు వచ్చింది కాదు. సో మా డాక్టరల్ ఫీల్డ్లో కూడా అలాంటి జరుగుతున్నాయి. కొంత ఏమైందంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర డివిజన్ అయిన తర్వాత హైదరాబాద్ ఇక్కడ ఉండిపోయింది. కానీ ఓవరాల్ ఎకానమీ సైజ్ తగ్గిపోయింది, ఎందుకంటే సగం ఆంధ్ర అటు వెళ్ళిపోయింది. సో డాక్టర్లకు ఒకప్పుడు పెద్ద ఫీల్డ్ ఉండేది. ఒక మోకాలు మార్చే డాక్టర్ అంటే వాడికి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ నుంచి కేసులు వచ్చేవి. ఒక బ్రెయిన్ సర్జన్ ఇప్పుడు ఆల్ ఓవర్ నుంచి పెద్దగా రావు, తెలంగాణ నుంచి వస్తాయి ఇక్కడికి. ఆంధ్ర వాళ్ళు ఓన్గా కట్టుకున్నారు. సో కొంతవరకు మార్కెట్స్ కొంతమంది డాక్టర్స్ తగ్గటం వల్ల లేకపోతే అది సహించుకోకపోవడం వల్ల వాళ్ళందరూ కొంచెం ఏవో అలా అంటుంటారు. అవన్నీ ఏంటంటే అగైన్ మీరు మీ హార్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ప్రదేశం మీ గుండెకాయ నుంచి వచ్చిన భావం, అది కూడా చాలా ఇంపార్టెంట్. మంచి భావం వస్తే మంచి రిజల్ట్ వస్తుంది. మీరు దుష్భావం నుంచి చెడ్డ భావం నుంచి వస్తే అది అక్కడితో అంతమవుతుంది. అది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. రైట్. టైమ్స్ నౌ వాళ్ళు చేసిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక సెలెక్టెడ్ పర్సన్స్ని కానీ సెలెక్టెడ్ సెక్టార్స్ని కానీ తీసుకొని ఒక అవార్డు ఇచ్చి ఎంకరేజ్ చేయటం. వాళ్ళు బ్యాక్ ఎండ్లో మీరు చెప్పారు కానీ ఇంకొంచెం డెప్త్గా చెప్పగలుగుతారా? ఎలాంటి అంటే మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా మెజర్ చేసుకొని ఒక అవార్డుకి విన్ చేస్తున్నారు? ప్రైమరీగా ఆన్లైన్ ప్రెసెన్స్ ఎలా ఉంది, మనకున్న గూగుల్ రివ్యూస్ ఎలా ఉన్నాయి, మన పేషెంట్స్ ఎలా మాట్లాడుతారు, అంత డెప్త్గా వెళ్తారు. డెఫినెట్గా వెళ్తారు. చాలా డీప్గా వెళ్ళి దాని మీద అనలైజ్ చేసి దెన్ దాని తర్వాత ఏమో ఒక
లైక్ యూజువల్లీ దే లైక్ టు ఆల్సో హియర్ అస్ అనమాట. అంటే మనం ఏం ప్లాన్ చేస్తున్నాం కంపెనీతో, మనం ఏంటి అసలు ఫ్యూచర్ ఏంటి అని కూడా కొంతవరకు డిస్కస్ చేసుకొని దెన్ ఇవన్నీ అన్నీ ఒక కలబోసి ఒక కేటగిరీ వస్తుందన్నమాట. ఓకే. ఆ కేటగిరీలో యూజువల్గా మనం ఫస్టే ఉంటాం, ఎందుకంటే సింప్లీ స్పీకింగ్ మన కేసులు కూడా ఎవరు చేయరు కాబట్టి భారతదేశంలో. అవును అవును. సో అది సౌత్ ఇండియాకి అది వాళ్ళు పాన్ ఇండియా కూడా రెడీ అయ్యారు. నేనే కొంచెం ఈ మధ్య కాలంలో కాస్త టైం రీజన్స్కి నేను పెద్దగా మగ్గు చూపించట్లేదు అవార్డుకి. బట్ ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు అన్నారో ద బిగ్గెస్ట్ పర్సన్ ఆఫ్ ద స్టేట్, Governor చేతులు. గ్రేటెస్ట్ పర్సన్ ఆఫ్ ద స్టేట్ వస్తారన్నారు, నాకు ఆ మొత్తం రాజ్యాంగం మీద వాటికి ఉన్న పొజిషన్స్ మీద నాకు విపరీతమైన వల్లభాన్ని అభిమానం. నాకు ఐ రెస్పెక్ట్ ఎనీ చైర్ దట్ ఈస్ బీన్ దేర్, కాన్స్టిట్యూషనల్ చైర్ నేను విపరీతంగా రెస్పెక్ట్ చేస్తాను. కాబట్టి నేను దాన్ని కాదనలేక వెళ్తాను. ఈ సక్సెస్లో ఎవరికైనా థ్యాంక్స్, ఓకే, మీ ఈ జర్నీలో మీతో పాటు ఉన్న వాళ్ళలో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అంటే? చాలా మంది ఉన్నారండి. నేను ఎప్పుడు చెప్తాను, నేను యాక్చువల్లీ నేను చేసింది నిజంగా గట్టిగా మాట్లాడితే వెళ్ళి ఆపరేటింగ్ రూమ్లో ఆపరేషన్ చేయటమే ఎక్కువగా. నా వెనుక ఆఫ్ కోర్స్ మా ఎవిస్ టీమ్ చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఉన్న టీం అందరూ కూడాను చాలా సిన్సియర్ హార్డ్ వర్కింగ్ పీపుల్. నేను వారానికి 7 రోజులు ఇంట్లో ఉండకపోతే నన్ను పూర్తిగా పట్టించుకోకుండా ఎవరైనా ఏదో వచ్చి నచ్చింది చేసుకో, మమ్మల్ని మేము మా పని చేసుకుంటాం. ఇల్లుని ఎప్పుడు కూడా నేను ఇంటి వైపు ఎప్పుడు వర్రీ అయ్యి ఈ పనికి జరగలేదు, మా ఇంట్లో ట్యూబ్లైట్ మార్చలేదనో లేకపోతే ఇలాంటిది ఎప్పుడు నేను అసలు నాకు ఏముందో కూడా తెలియదు మా ఇంట్లో. నేను వెళ్తాను, తినేసి బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అని జోకేస్తారు నా మీద. వీళ్ళైతేనేమి, మీడియా మిత్రులైతేనేమి, మీరు కూడా, లేకపోతే ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు. నాకేంటంటే మొదటి నుంచి 10 ఏళ్ళ క్రితం నేను ఈ ఫీల్డ్ చెప్పినప్పుడు ఈ ఫీల్డ్ ఉందని కూడా తెలియని కొంతమంది చాలామంది ఉండేవాళ్ళు. నేను హాస్పిటల్కి ఉద్యోగానికి వెళ్ళాను ఫస్ట్. ఒక 10-12 హాస్పిటల్ ఇలాంటి ఫీల్డ్ వారికోస్ ఏం ఫీల్డ్ అయ్యా, ఉద్యోగం ఏం లేదని చెప్పి పంపించేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి నా ఓన్ సెట్ ఆఫ్ 24 హాస్పిటల్కి వచ్చామంటే ఎంతోమంది చాలామంది నన్ను నమ్మి, అరే నువ్వు ఏదో చెప్పిన దానిలో పాయింట్ ఉంది, ఈ విషయం ఏంటి అని కనుక్కోవటం మీడియా మిత్రులు చాలా హెల్ప్ చేశారండి. ఆ ఈవెంట్ అయితేనేమి, మొన్న గొడవ, అన్నింటిలో కూడా నాకు చాలా చాలా హెల్ప్ దొరికింది. ఇవన్నిటి వల్ల ఏంటంటే బాగా ఎదుగుదల జరిగింది ఈరోజు. నేను ఎప్పుడు కూడా ఈ బేసిస్ని మర్చిపోలేను. ఆ బేసిస్ వల్లనే కదండి ఇంతవరకు. డాక్టర్ గారు, మీరు ఎన్ని పీక్స్ చూసినా, ఎన్ని అవార్డ్స్ చూసినా ఎప్పుడు ఒకటే ఫైనల్ క్వశ్చన్గా చెప్తారు, నెక్స్ట్ ఏంటి? రాజా గారు, వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? సో నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ బీహార్లో, యూపీలో మా లీజ్ సైన్ అయిపోయినాయి. నార్త్లో స్ప్రెడ్ అవుతున్నాం ఆల్రెడీ. వావ్, సూపర్. నార్త్ ఈస్ట్ అయిపోతాయి, అంటే ఇయర్ ఎండ్ లోపల ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. యూపీ, బీహార్, జార్ఖండ్ ఇవన్నిట్లో కూడా సెంటర్స్ వస్తాయి. అక్కడ జనాభా చాలా ఉంది. అండ్ మా అబ్జర్వేషన్ ప్రకారం అక్కడ నుంచి ఇక్కడికి చాలామంది చేయించుకుంటున్నారు మన నెవిస్లో. కాబట్టి అది గ్రోత్, ఈ గ్రోత్లో ఒక 75 నుంచి 100 సెంటర్లు పెట్టి అవన్నీ పాన్ ఇండియా గ్రో అవ్వటం. అండ్ నేను ఎప్పుడు చెప్తాను, నేనేదో ఒక ఐడియా ఆపరేషన్ చేయడం బాగా నాకు వచ్చు. ఈ కంపెనీ గ్రో అవ్వడానికి నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది అవసరం, అంటే అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీలో కానీ, డాక్టర్ కెపాసిటీలో కానీ. సో నేను ఎప్పుడు మ్యాక్సిమం హ్యాపీ అవుతారంటే, రాజా నువ్వు ముసలైపోవు, నీకన్నా మేము బాగా చేస్తామని ఒక 10 మంది కుర్రాళ్ళు వచ్చి, వారు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కూడా వచ్చి, టీం వచ్చి నీ పక్కన కూర్చోయా, నేను ముసలాడు ఇప్పుడు ఏం చేస్తావులే, నేనే చేసి పెడతానని చెప్పి నాకన్నా బాగా చేసేవాళ్ళు వచ్చిన రోజు, నాకన్నా ఇంటెలిజెంట్ పీపుల్ నా టీంలో వచ్చి అది తీసుకొని మొత్తం ముందుకు వెళ్ళిపోతే నాకు కావాల్సింది అదే. సూపర్ సార్, సూపర్. ఆనెస్ట్గా చెప్తున్నాను, నేను అంటే ఒక 8-9 ఇయర్స్ జర్నీ మంది ఎవిస్ హాస్పిటల్తో. బిఫోర్ దట్ వారికోస్ వెయిన్స్ అనే ఒక సమస్య ఉంటుందని నాకు తెలుసు. దానికి ఇది ట్రీట్మెంట్ అని కానీ, సర్జరీ అని కానీ మీతో మాట్లాడే వరకు నాకు తెలియదండి. వన్స్ మీతో మాట్లాడిన తర్వాత ఓ దీన్ని కూడా అడ్రస్ చేయాల్సిన ఇష్యూనే అనే విషయం తెలియటం, దాన్ని మీడియాలో ఉండటం వల్ల దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం, దీంట్లో మేము కూడా ఒక పార్ట్ అయినందుకు, ప్లస్ మీలాంటి వారితో ప్రతిసారి మీరు అవార్డులు ఇలా తీసుకుంటూనే ఉండాలి, నేను మీతో మాట్లాడుతూనే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ.